ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. ఈ సీజన్లో ఇది సన్ రైజర్స్కు 7వ ఓటమి కావడం గమనార్హం. దీనితో ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్ అవకాశాలు కోల్పోయాయి. ఈ క్రమంలో ఆ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎన్నో అంచనాలతో మెగావేలంలో కొనుగోలు చేస్తే ఒకరు బ్యాటింగ్లో పరుగులు చేయడం లేదని, మరొకరు బౌలింగ్లో ధారాళంగా పరుగులు ఇస్తూ జట్టు ఓటములకు కారణమవుతున్నారని మండిపడుతున్నారు. ఐపీఎల్ మెగావేలం 2025లో ఇషాన్ కిషన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 సీజన్లో అతడు జట్టుకు అడ్వాంటేజ్గా మారతాడని అనుకున్నారు. కానీ తన విధ్వంసకర ఇన్నింగ్స్లతో జట్టును గెలిపిస్తాడని కూడా అనుకున్నారు. ఇలా ఎన్నో ఆశలను పెట్టుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లోనే శతకాన్ని సాధించి సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఈ మ్యాచ్ తర్వాత ఇషాన్ కిషన్ ఫామ్ పూర్తిగా కోల్పోయాడు. ప్రతి మ్యాచ్లోనూ ఘోరంగా విఫలమవుతున్నాడు. రాజస్థాన్ మ్యాచ్ తర్వాత మరో 9 ఇన్నింగ్స్లు ఆడిన ఇషాన్ కిషన్ కనీసం 20 పరుగుల మార్కును సైతం దాటలేకపోయాడు. ఇక కీలకమైన గుజరాత్ మ్యాచ్లో 2025 పరుగుల లక్ష్య ఛేదనలో 17 బంతులు ఆడి కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరుకున్నాడు. జట్టుకు అవసరమైన సందర్భంలో అవుట్ అవుతూ ఇంకా ఒత్తిడి పెంచుతున్నాడు. చాన్నాళ్లుగా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న భువనేశ్వర్ కుమార్ను మెగావేలానికి విడిచిపెట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. అతడిని కాదని వెటరన్ ఆటగాడు మొహమ్మద్ షమీని 10 కోట్లకు కొనుగోలు చేసింది. షమీ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపిస్తాడని భావించింది. అయితే మైదానంలో దిగేసరికి అంచనాలు తారుమారయ్యాయి. కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు విజయాల్లో భాగం అవుతాడని అనుకుంటే ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు షమీ. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడగా 11.23 ఎకానమీతో 337 పరుగులు ఇచ్చాడు. కేవలం 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. గుజరాత్ మ్యాచ్లో 3 ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చాడు. దీనితో వీరిద్దరిని వదిలివేయాలని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కు ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు వీళ్ళిద్దరిపై? కామెంట్ చేయండి.